క్రీస్తు నామున మీకు అందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరొక వ్యక్తి నాకు ఒక వీడియోను పంపించాడు దాని గురించి మాట్లాడమని. ఆ యొక్క వీడియోను ఒకసారి మీరు వినండి. ఆదాములో నుండి అవ్వం వచ్చిందనంటే అప్పుడు అవ్వమ్మకు ఆదాం ఏమవుతాడంటే వాస్తవంగా మాట్లాడుకుంటే వరుస లెక్కలో మాట్లాడుకుంటే అవ్వమ్మకు ఆదాము తండ్రి అవుతాడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేవిధంగా ఆదాముకు అవ్వమ్మ ఏమవుతుందనంటే కూతురు అవుతుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. దేవుడు స్త్రీల దగ్గరకు వచ్చి అవ్వమ్మ ఇదిగో నేను ఆదాములో నుండి నిన్ను తీశాను అంటే ఆదాము నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. రైట్, విన్నారు కదండి. ఈరోజు ఎటు వెళ్తుంది క్రైస్తవము సమాజము అని చెప్పేసి నేను దుఃఖిస్తున్నా, బాధపడుతున్నా. ఈయన పేరు వచ్చేసి స్టీఫెన్ బాబు అనుకుంటా. ఈయన బెంగళూరులో ఉంటాడు. ఈయన ఈ మధ్యనే ఒక బైబిల్ కాలేజీ తయారు చేసుకుని వాక్యాన్ని కూడా బోధిస్తున్నాడనే విషయాలు అయితే నేను విన్నాను. కానీ మరి ఎందుకు ఇలా తయారైపోయాడు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాకున్నది. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే అక్కడ ఏం రాయబడింది, దేవుడు ఏమన్నాడు, ఒక్కసారి ఆ వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మరియు దేవుడైనటువంటి యెహోవా నరుడు ఒంటరిగా ఉండుటకు మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? వాడికి అంటే ఎవరికి? ఆదముకు సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకున్నాడు, కానీ కూతురుని చేద్దాం అనుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావండి? అంటే జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే జ్ఞానం ఇక్కడ ఉండవలసినటువంటి జ్ఞానము మోకాల్లోకి వచ్చేసిందా? అంటే సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు చేద్దామంటే నువ్వేంటి కూతురు అవుతుంది అంటున్నావు? అంటే ఏమైనా మళ్ళా అనకూడదు, కానీ మనము బాధపడతారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు సేవకులుగా ఉండి ఇలాంటి దౌర్భాగ్యపు బోధలను మీరు ఎలా బోధిస్తున్నారు? ఈరోజు ఖండిస్తున్నాము. ఈరోజు వాక్యం నుంచి తెలుసుకోవాలి మీరు. ఎలా నీకు అసలు ఏమైనా మైండ్ పని చేస్తుందా? పని చేయదు కదా. అందుకే మరొక్కసారి వచనం చూడండి. అదే ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతారండి. అప్పుడు ఆదాము ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక ఏమనబడింది? నారి అనబడింది. కూతురు అనబడిందా? లేదు. నా ఎముకలలో తీసాడు కాబట్టి ఆయన నీకు తండ్రి అని బైబిల్లో రాయబడిందా? లేదండి. ఈరోజు మతోన్మాదులకు ఇలాంటి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. వాక్యము తెలియనటువంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మరొకసారి వచనం చూడండి, చదవండి. అప్పుడు ఆదాము ఇలా అన్నాడంట, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనక నారి అనబడెను. నారి అంటే కూతురు అని కాదు, నారి అంటే తండ్రి అని కాదు, నారి అంటే స్త్రీ అని దాని అర్థం. గూగుల్లో కొట్టి చూడు, నీకు తెలియకపోతే. స్త్రీ లేదా మహిళ అని వస్తుంది. అక్కడ ఏమన్నాడు? ఆదాము నారి అన్నాడు, స్త్రీ అన్నాడు, మహిళ అన్నాడు. అంతేగాని నా కూతురు అనలేదు. ఈరోజు నువ్వేమన్నావు? కూతురు అంటున్నావు. ఏది నువ్వు వాడుతున్నటువంటి బైబిల్ ఏది? ఇంతకీ నువ్వు క్రైస్తవులకు సంబంధించినటువంటి వ్యక్తివేనా, లేదా దొంగ బోధలో బోధించే వారిలో ఒకటివా? అన్న నీకు చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ వాక్యాన్ని చూపించాలి, తెలపాలి అనుకుంటున్నాను. అదే 25వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆదాము 24వ వచనం ఒకసారి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారు ఏక శరీరమై ఉన్నారు. ఎవరు ఏక శరీరమై ఉన్నారు అంటే మొట్టమొదటిగా దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదమును అవ్వను సృష్టించాడు. ఆదమును అవ్వను సృష్టించినప్పుడు సాటి అయినటువంటి సహాయకుడుగా అన్నాడు. తర్వాత ఆదము అన్నాడు, ఇది నా నుంచి తీయబడినది కాబట్టి నారి అన్నాడు. నా మాంసంలో నా ఎముకలో నుంచి తీయబడినది. ఇది ఆ మనిషికి అర్థం కాలేదు. అంటే ఉదాహరణకు మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను, లేదా ఒక మాట చెప్తాను, వినండి.
ఒక వ్యక్తికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. అలా కిడ్నీ ఫెయిల్ అయిపోతే వేరే ఒక వ్యక్తి వచ్చి కిడ్నీ అమర్చినట్లయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తిగానే ఉంటాడా? లేదా ఎవరి కిడ్నీ అయితే దానము చేశాడో ఆ వ్యక్తి కిడ్నీ లేదా ఆ వ్యక్తి యొక్క పేరును పొందినటువంటి వ్యక్తిగా ఉంటాడా? అంటే మనకు ఏం పని చేయడం లేదు? బుర్ర అనేది పని చేయడం లేదు. కాబట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను అత్తుకొనెను అనే మాట మనం చూస్తాం. 25వ వచనంలో ఏముంది? అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా. ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఆయన ఏమని రాయించాడు బైబిల్లో? మరొకసారి 25వ వచనము. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ, ఆదాము అతని భార్యయు అని దేవుడు అంటున్నాడు. కానీ ఈ స్టీఫెన్ బాబు ఏమంటున్నాడు? తండ్రి కూతురు అంటున్నాడు. ఏమో కూతురికి తండ్రి అంటున్నాడు. ఈ మనకు అర్థం కాకున్నదండి ఈరోజు. మనకంటే నాకు కాదు కానీ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి మీకు తెలియపరుస్తున్నా, ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. హైందువుల జోలికి మనకు వద్దు కానీ క్రైస్తవులనే మనం సరి చేసుకుందాం మొట్టమొదటిగా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిని బయటికి తీద్దాం, వాక్యంలో నుంచి నిరూపణ చేద్దాం. కాబట్టి స్టీఫెన్ బాబు గారికి నేను ఏం తెలియపరుస్తున్నానంటే, నీ సొల్లు కవర్లు పక్కన పెట్టి, ఆ సొల్లును పక్కన పెట్టి వాక్యంలో దేవుడు ఏం రాయించాడు దాన్ని చదువు. వాక్యంలో దేవుడు ఏమి చెప్పమన్నాడు దాన్ని చెప్పు. ఎందుకు నువ్వు అనవసరంగా వేరే వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావు? ఇప్పుడు ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఎంతగా అన్యులు దాన్ని క్రియేట్ చేసినారు. ఇప్పుడు ఎవరి పరువు పోతుంది? నీ పరువు పోతే పోని వాయ్, అర్థమైందో లేదో? నీ పరువు పోతే పోని, కానీ దేవుని పరువును ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఇది సిగ్గుచేటు కాదా? ఇది అవమానం కాదా? మళ్ళీ ఇలాంటి సిగ్గుచేటు, ఇలాంటి అవమానము దేవుడు నువ్వు ఏం చూపించాలనుకున్నావు? ఏం కనపరచాలి అనుకుంటున్నావు? వాక్యము ద్వారా ఎవరిని రక్షించాలనుకుంటున్నావు? ఇలాంటి మాటలు చెప్పి ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా బురద జల్లుతున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడి మళ్ళా ఎందుకు మాట్లాడడానికి అవకాశాలు కల్పిస్తున్నావు? కాబట్టి నీ తప్పును సరి చేసుకో, క్షమాపణ అడుగు. మళ్ళా అలాంటి వాక్యాలు బోధించవద్దు. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.